గోవింద 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 శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. ప్రసూనబాణాంకితమిక్షుచాపం చక్రాబ్జపాశాంకుశవంశనాళం కరైర్దధానం ఘననీలవర్ణం శ్రీకృష్ణరూపం ప్రణమామి రామం. పుష్పబాణములచే అలంకరించబడినటువంటి ఇక్షుచాపమును ఆ చెరకు ధనస్సును ధరించి మన్మధుని వలె దివ్యమంగళ విగ్రహుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్యమంగళ విగ్రహంతో గోపికలను ఆకర్షిస్తే, శ్రీరామచంద్రుడు తన దివ్యమంగళ విగ్రహంతో మానవులను రాక్షసులను చివరికి యోగులను కూడా మోహింపజేసేటటువంటి దివ్యమంగళ స్వరూపుడు శ్రీరాముడు. ఆ విధంగా శ్రీకృష్ణ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ భక్తులందరూ కూడా సకల సంపదలతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ నేటికి 107వ రోజులో మనము ప్రవేశించాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 14 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్మునిసింహస్య శృణ్వన్ రామకథానాదం
को न याति పరాంగతిం. श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे चतुर्दशः सर्गः। శ్రీ గురుభ్యో నమ. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమ. దశరథ మహారాజు మహావైభవంగా అశ్వమేధ క్రతువుని పూర్తి చేసిన చివరి ఘట్టాన్ని వివరించుకుంటున్నాం మనం. ఆ సందర్భాన్ని పరిశీలిస్తే ఒకానొక యజ్ఞపురుషుడికి దక్షిణాదేవి అనేటటువంటి పత్నితో కళ్యాణాన్ని జరిపించినట్లుగా మన అమ్మవారిని అయ్యవారిని ఓ దగ్గర ఉంచుకుని మనం కళ్యాణం చేసుకుంటామే, పద్మావతి శ్రీనివాస కళ్యాణం మాదిరిగా ఉందట. అది ఒక దగ్గర చెప్తారు, యజ్ఞో దక్షిణామభ్యధ్యాయత్ అని. యజ్ఞపురుషుడికి దక్షిణాదేవి ఇల్లాలు. మరి మన వైభవం కోసం పద్మావతి అమ్మవారిని పెళ్లి కూతుర్ని చేసి స్వామిని పెళ్లి కుమారుడిగా భావించి మనం కళ్యాణం జరిపించుకుని మన ఇంట కళ్యాణ ప్రతిఫలాన్ని పొందుతూ ఉన్నామే, ఆ మాదిరిగా ఉంది అని. అందుకనే శ్రీమద్భాగవతంలో కూడా చెప్తారు, దక్షిణా యజ్ఞపత్ని చ దీక్షా సర్వత్ర పూజిత అని మొదలుపెట్టి, ఏ యజ్ఞపురుషుణ్ణి మనం ఎంతో వైభవంగా ఆరాధించి అనుష్ఠానం చేస్తామో అలాంటి దగ్గర దక్షిణాలోపం కనుక వచ్చినట్లయితే సమస్త కర్మ కూడా నిష్ఫలమైపోతుంది అని. మరి ఇంటాయన్ని గౌరవించి ఇల్లాలని ఊరికే ఒక చిన్న దానితో సరిపెడితే మరి వీరికి తృప్తి గౌరవం ఉంటుందా? ఉండనే ఉండదు. ఈ తత్వాన్ని అంతని నిండుగా తెలిసినటువంటి మన దశరథ మహారాజు 2 రకాల దక్షిణల్ని ఇచ్చారన్నారు. ఏమిటండి 2 రకాలు అంటే చెప్తారు, అంతర్వేది దక్షిణ, బహిర్వేది దక్షిణ అని 2 విధాలుగా ఉంటుందట. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బ్రాహ్మణోత్తములకు అంటే ఋత్విక్కులకు యజ్ఞంలో భాగంగా ఇచ్చేటటువంటి దక్షిణ ఏదైతే ఉందో దాన్ని అంతర్వేది అంటే ఆ వేదికకి లోపలే అప్పచెప్పేటటువంటి సమర్పించేటటువంటి దక్షిణాభాగం దాన్ని. మరి ఈ కార్యక్రమంలో పాత్రులు కాకుండగా అంటే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించని యజ్ఞాన్ని చూడడానికి వచ్చినటువంటి వారు మరికొందరు ఉన్నారు. వారికి ఏం పేరున్నారు? ప్రసర్పకేభ్య అని మనం చదువుకున్నాం. అందుకనే ఒక సందర్భంలో చెప్తారు, యావంతః వై సదస్యాః తే సర్వే దక్షిణ్యాః అని. సదస్యులు అని కూడా వారికే వ్యవహారం. అంటే యజ్ఞం అనే దాన్ని చూడడానికి వచ్చి ఆ సభలో కూర్చున్న మహనీయులు కనుక వారిని సదస్యులు అని చెప్తోంది వేదం. ఇలాంటి వారందరికీ కూడా ఉచితమైనటువంటి రీతిలో ఆ దక్షిణా సమర్పణం అనే దాన్ని చెయ్యాలి అని తాత్పర్యం చెప్పారు. సరే, యజ్ఞపురుషుడు దక్షిణాదేవి అని అన్నారు కదండి, అసలు ఈ పేరు ఎలా వచ్చింది అన్నారు. ఒక దగ్గర చెప్తారు, దక్షతే ఇతి దక్షిణ అన్నారు. అంటే శతపథ బ్రాహ్మణాన్ని పరిశీలిస్తే తప్ప మనకి ఈ మాటకి అర్థం కాదు. అంటే ఒక్క అంశాన్ని లోతుగా సూక్ష్మంగా మనం తెలుసుకోవాలంటే ఎంతో పరిశీలించాలి. ఎందుకండి అంత లోతుగా తెలుసుకోవడం అంటే తెలిస్తేనే కదా దాని పట్ల మనకి ఆసక్తి కలిగేది. చాలా జాగ్రత్తగా గమనించండి, అసలు దక్షిణ ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే మాటలన్నీ తెలుస్తాయి మనకి. స ఏష యజ్ఞో హతః నా దదక్షే తన్ దేవాః దక్షిణాభి అదక్షయన్. ఒకానొక సందర్భంలో దేవతలు చాలా కష్టపడి ఎంతో నియమంతో ఎంతో నిష్ఠతో చాలా వైభవంగా మొదలు నుంచి చిగురు వరకు కూడా ఒక యజ్ఞానుష్ఠానాన్ని చేశారట. చేసినా అనివార్యంగా
అపరిహార్యంగా ఉండే కొన్ని సందర్భాలు వస్తాయన్నమాట. దానివల్ల హతః యజ్ఞ అన్నారు. ఈ యజ్ఞ పురుషుడు ఒక రకంగా అచేతనమైపోయిన స్థితి, అంటే ఏమి, ఏ విధమైనటువంటి ఫలితము ఇవ్వలేని స్థితి అయిపోయింది. అంటే ఎలాగా, ఒక పెద్ద వాహనం ఉందనుకోండి, ఒక పెద్ద యంత్రం ఉందనుకోండి, దానిలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి అంశం సరిగా పనిచేయకపోయినా మొత్తం అది మొరాయిస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి దాన్ని తీసుకుని మనం రోడ్డు మీద ప్రయాణానికి ఎలా సిద్ధపడగలుగుతాం? అలాగా ఈ యజ్ఞానికి, ఈ యజమానికి ఈ యజ్ఞం అనేటటువంటి ఒకానొక ప్రక్రియ ఇక్కడ ఆచరింపబడి ఎక్కడో ఎప్పుడో తరువాయి లోకంలో, తరువాయి జన్మలో, లేదా తరువాయి తరాల వారికి, లేదా ఎప్పుడో ఎక్కడో ఉండేవారికి ఫలితాన్ని ఇవ్వాలి అంటే మరి ఏదో ఒక రాకెట్ లాగా ఎంత సమగ్రంగా దీన్ని తయారు చేసి మనం విదలాలి. ఎందుకని ఎక్కడో గుళ్ళో మనం అర్చన చేస్తున్నామంటే మరి ఎక్కడో రాసే పరీక్షలకి పిల్లలకి వారికి అనుకూలం అవ్వడం, వారికి ఆరోగ్యం కలగడం, మన అనుభవాల్లో నిజమైన భక్తి శ్రద్ధలు ఉంటే మనం చూస్తున్నాం కదా. ఈ స్థితిలో యద్వై యజ్ఞస్య క్రూరం యద్విలిష్టం యదత్యేతి యన్నాత్యేతి యదపి కరోతి యన్నాపి కరోతి అని మొదలుపెట్టి ఏమేమి లోపాలు రావచ్చో ఒక దగ్గర చెప్తారు. ఆ సందర్భంలో మరి ఏం చేయాలి? జరిగిపోయింది కార్యక్రమం, మళ్ళీ పవిత్రో చెప్పి అశ్వమేధ సంకల్పం చేద్దామా? చెయ్యగలమా? కానే కాదు. మరి దేవతలు ఏం ఆలోచించారు అన్నారు అంటే చెప్తారు, తం దేవాహ దక్షిణాభి అదక్షయన్. జరిగిందేదో జరిగిపోయింది అంటే మనకి ఏదైనా భోజనం పెడుతున్నారు అనుకోండి, ఒక వస్తువు ఆ రెండోసారి వడ్డించడానికి తక్కువైంది అనుకోండి, లేదా దానిలో కాస్త రుచే తగ్గింది అనుకోండి, ఏది ఎక్కువ ఇంకా హితంగా ఉంటుందో దాన్ని ఇచ్చి తృప్తిని కలిగించడం అనేది మనం లోకంలో చూస్తూ ఉంటాం కదా. అందుకనే మన పెద్దలు ఏం చేస్తారంటే పెరుగన్నం అనేది ఆఖరిని తినాలని చెప్తారు. ఏది హెచ్చు తగ్గులు వచ్చినా సరే తృప్తి అనేది దాని వల్ల కలుగుతుంది అని. అందుకనే పెరుగన్నం తిన్న తరువాత వేరే దేన్ని తినలేం. ఇంకా పెద్దలు ఏం చెప్తారు, ఆ పెరుగన్నంతో పాటు అరటిపండు నలుచుకుని కూడా తినమని చెప్తూ ఉంటారు. దానితో పూర్తి తృప్తి అన్నమాట. అలాగా కాకుండా మళ్ళీ పప్పు దగ్గర నుంచి వడ్డించగలుగుతామా? కానే కాదు. కనుక యజ్ఞముపై ఇంకా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ దక్షిణ అనేది ఎప్పుడు ఇస్తాం? యజ్ఞం మొట్టమొదల్లోన చిట్ట చిగురుని ఇస్తున్నాం కదా. అంటే ఏమి, ఇంతవరకు జరిగినటువంటి అపరాధాలు అపచారాలు ఏవైనా ఉన్నా దాన్ని అంతని ఇది దక్షతే పరిపూర్ణం చేసేస్తుంది, ఈ యజ్ఞాన్ని అభివృద్ధి పరుస్తుంది, యజ్ఞ ఫలితాన్ని పరిపూర్ణంగా ఇప్పిస్తుంది అని దీనికి అర్థమట. అందుకని దేవతలు చాలా యుక్తితో ఆలోచించి తం ఆ యజ్ఞాన్ని దేవాహ దక్షిణలతో అదక్షయన్ అన్నారు. బాగా అభివృద్ధి పరిచేరు అంటే పరిపూర్ణంగా సమగ్రంగా చేసేరు అని తాత్పర్యం. కనుకనే తత్ యత్ ఏనం దక్షిణాభిః అదక్షయన్ తత్ అస్య ఏతత్ దక్షిణాభిః ఒక్క మాట మళ్ళీ, తద్యదేనం దక్షిణాభిః అదక్షయన్ తస్మాతు దక్షిణా నామ అని దానికి పేరు పెట్టారు. సంస్కృతంలో ఉండే గొప్పతనమే ఇది. ఏ ఒక్క మాట ఎక్కడ చెప్పినా ఎంతో సంబంధం ఉండేలాగా, పొసిగేలాగా, అన్వర్థంగా అంటే రిలేటెడ్గా ఉండే మాట అన్నమాట అది. ఇప్పుడు ఈ దక్షిణ అనే దానికి ఏమి తాత్పర్యం అంటే, ఈ క్రతువులో లేదా నీ సంకల్పంలో, నీ ఆలోచనలో, నీ బుద్ధిలో, నీ నియమంలో, నీ దీక్షలో, ఈ పదార్థాల్లో ఏకాస్తైన అపవిత్రత, లోటు, అశుచి ఇలాంటిది ఏదైనా కనుక ఉన్నట్లయితే దానిని పూరించేది కనుక అని చెప్పారన్నమాట. ఈ శతపథ బ్రాహ్మణంలో చెప్పిన మాటని దృష్టిలో పెట్టుకుంటే మన పెద్దలు నిఘంటువులో ఏం నిర్వచనం చెప్పారు? దక్షతే ఇది దక్షిణ అన్నారు. దక్షతే అంటే ఏమి? దక్ష వృద్ధవు అని చెప్తారు పాణిని గారు. కనుక ఫలితాన్ని అభివృద్ధి పరిచేది, కుంటుపడకుండా చేసేది, యజ్ఞ లోపాన్ని పూరించేది కనుక అది రెండు విధాలుగా ఉంటుంది. కనుక ఆ దక్షిణను ఎంతో సంతోషంగా సమర్పించడం అనేది యజ్ఞపురుషుడి చెంతను దక్షిణాదేవిని చేర్చడం లాంటిది. కనుక అది అంతర్వేది దక్షిణ, బహిర్వేది దక్షిణ అనేదాన్ని ఎంతో ఉదారంగా సమర్పిస్తే దశరథ మహారాజు అది కూడా చెప్తారు. తర్వాతి మాటల్లో ఉదార శబ్దం వస్తుంది ఒక దగ్గర. ఉతు ఆ రా అని 3 భాగాలు ఉన్నాయి. అందులో ఉత్కృష్టమైనటువంటి వస్తువుల్ని అంటే ఏమి, అవతలి వాళ్ళు దేనివల్ల చాలా సంతోషిస్తారో అలాంటి దానిని ఏకాస్త చెయ్యి వెనక్కి తీసుకోకుండా ఆ సమంతాత్ రా ఇచ్చేవాడు కనుక ఉదారుడు మన దశరథ మహారాజు అని తర్వాతి దానిలో వర్ణిస్తారు. ఈ విధంగా ఉన్నటువంటి ఆ దక్షిణాదాన కాలంలో వ్యాఖ్యాతలు చెప్తారు, పూర్వులు ఇక్ష్వాకు దగ్గర నుంచి వారు కల్పాంతం వరకు నిలిచి ఉంటారు దేవలోకాల్లో. పైనుంచి చూస్తూ ఆనందమే ఆనందం, పరవశించిపోతున్నారట. ఒక దగ్గర దేవతలు ఔరా
ఇంత కార్యక్రమం మనకి వేదాల్లో అక్కడ తెలుసు, కానీ దీన్ని ఇంత ఇష్టంగా, ఇంత ప్రీతితో, ఇంత సంతోషంగా, ఇంత తృప్తి కలిగేలాగా చేయగలుగుతామా అని దేవతలే ఆశ్చర్యపోయారట. ఇంకా ఆశ్చర్యం పోతున్న వాళ్ళు అక్కడ ఇద్దరు ఉన్నారన్నారు. ఎవరు వాళ్ళు? కల్పవృక్షం, కామధేనువు. ఒకదానికి వేసి ఒకటి చూసుకుంటూ ఇలా కళ్ళు చిట్లించుకుంటున్నట్లుగా ఆ సంభాషణ ఉంది అని ఒక దగ్గర చెప్తారు. ఏమనంటే, మన వాళ్ళలో కూడా ఎవరైనా ఒక గొప్ప సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారనుకోండి, పక్క వాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళకేసి వీళ్ళు, వీళ్ళకేసి వాళ్ళు చూసి, ఏమి ఇంత వెలగబెడతావని అనుకున్నాను, ఏం మాట్లాడలేకపోయావు అని వీళ్ళు వాళ్ళు కళ్ళు మిటకరించడం మనం గమనిస్తూ ఉంటామే. ఇంత చిన్నపిల్లవాడు ఈ పని చేశాడు అని అచ్చరు వంది అతన్ని మెచ్చుకుంటూ ఉంటారే, ఆ రకంగా దశరథులు వారు చేస్తున్న ఈ దానానికి నువ్వు స్థిరంగా నిశ్చలంగా ఉంటావు ఓ కల్పవృక్షమా అని కామధేనువు అంటోందిట. నీకే నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేలా ఉపకారం చేయగలవు, కానీ మన ఇద్దరి వల్ల కూడా ఇంత ఉదారంగా ఈ దాన ధర్మాలు జరుగుతాయో లేదో దశరథుడి ద్వారా మాత్రం జరిగింది అని ఎంతో సంతోషించారట ఆ కల్పవృక్షం కామధేనువుతో సహా. ఈ రకంగా ఎంతో సమగ్రంగా, మంచి వైభవంగా, పరిపూర్ణంగా, శాస్త్రోక్తంగా జరిపించినటువంటి ఆ దక్షిణలు ఇవ్వడమే ఒక పెద్ద మహాక్రతుమేమో అనిపించేలాగా ఉన్న ఆ తరుణంలో అంత కార్యక్రమం అయిపోయింది. అంత మంచిగా ఊపిరి పీల్చుకుని హమ్మయ్య అని మొదలుపెట్టిన పనిని పూర్తి చేసేమో అని కొందరు, మీద పెట్టుకున్న బరువుని అందంగా నెగ్గించేమో అని మరికొందరు, హమ్మయ్య యజ్ఞ ఫలం నాకు దక్కుతోంది అని మరికొందరు, యజమాని పత్నులు వీరందరూ సంతోషించే తరుణంలో దూరం నుంచి అలా నెమ్మదిగా నడుచుకుంటూ ఒకానొకరు వచ్చారు. ఎవరు? అప్పుడు ఏం జరిగింది అంటే శ్లోకం వినండి. దరిద్రాయద్విజాయాథ హస్తాభరణముత్తమం కస్మైచిత్ యాచమానాయ దదౌ రాఘవనందనః. రఘువంశం, సూర్యవంశం. అలాంటి సూర్యవంశంలో, ఆ సూర్యవంశ పరంపరలో ఉన్న అతి ఉత్తమోత్తముడైనటువంటి మహారాజు రఘు మహారాజు. అలాంటి రఘు గురించి మళ్ళీ నిదానంగా తర్వాత వస్తుంది, చెప్పుకుందాం సర్గల్లో. అలాంటి రఘు మహారాజు వల్ల మొత్తం కులానికి అంతకీ కూడా కీర్తి ఏర్పడింది కనుక ఆ కులాన్ని రాఘవ అని పిలుస్తారు. ఆ కులంలో పుట్టిన వారిని కూడా రాఘవ అంటారు. ప్రకృతంలో ఆ కులము రాఘవ అని చెప్పబడుతోంది. ఆ రాఘవ అనే కులాన్ని అంటే వంశ ప్రతిష్టను, ఆ వంశ గౌరవాన్ని, ఆ వంశీయుల యొక్క పూర్వ స్వభావాన్ని నందన అభివృద్ధి పరిచేటటువంటి మహనీయుడైన దశరథ మహారాజు కస్మైచిత్ యాచమానాయ, ఒకానొక బ్రాహ్మణోత్తముడికి అన్నారు. ఎవరా బ్రాహ్మణోత్తముడు? యాచిస్తున్నట్ట, రాజా నాకు కూడా ఏదైనా ఒక కొద్దిగా చిన్న దక్షిణ ఇవ్వవా అని. అంటే ఎందుకు అలా అనాల్సి వచ్చిందంటే చాలా జాగ్రత్తగా గమనించండి. చదువుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉండొచ్చు, అలా కాకుండా మంచి స్థాయిలో ఉండే వాళ్ళకి కూడా కొన్ని సందర్భాల్లో గౌరవం దక్కచ్చు, పిలిచి పెద్దపీట వెయ్యొచ్చు. మరి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చుట్టూతా చూసేటటువంటి రాజలోకం అంతా నిశ్చేష్టితంగా అలా ఉండిపోయింది. వారు ఏమీ ఆశించట్లా. మరి యజ్ఞంలో పాల్గొన్నటువంటి పండితులంతా ఘనమైనటువంటి వస్తువుల్ని, బహుమానాలని అంతా ఏదో తన స్థిర చరాస్తులన్నింటినీ ధారాదత్తం చేసేస్తే మహారాజు గారు వారంతా కూడా పరమానందంతో పరవశంతో ఉన్నారు. మరి మనకి యజ్ఞంలో చోటు దక్కలేదే అనిపించేటటువంటి ప్రసర్పకులు అంటే సదస్యులు, అంటే యజ్ఞం చూడడానికి వచ్చినటువంటి ఆ ద్రష్టలంతా కూడా విశిష్టమైనటువంటి బహుమానాల్ని అంతని పొందేరు. వారంతా సంతోషంగా ఉన్నారు. మరి ఆఖరి క్షణంలో ఏదో కబురు ఇప్పుడే తెలిసింది అన్నట్లుగా వచ్చినటువంటి, మరి ఎక్కడి నుంచి వచ్చాడో ఆ మహనీయుడు, ఎటువంటి వాడో ఏమో, ఆ స్థితిలో మరి అంతా అయిపోయి చేతులు దులుపుకున్నట్లుగా ఏదో పట్టాలు మడతెట్టేసి లేకపోతే ఇంటికి బయలుదేరేద్దామని కారెక్కే క్షణంలో వస్తే ఒక్కసారి యజమాని ఏం చేస్తాడు? జేబులన్నీ తడువుకుంటాడు. ఏరే నీ దగ్గర ఏమైనా ఉందా అంటాడు. నాన్న నా పర్సు అక్కడే ఉండిపోయింది నాన్న, భార్య నా బ్యాగులో ఏం పెట్టుకోలేదండి. మరి ఏం చేస్తారు? దశరథుడి పరిస్థితి అది. ఆ పరిస్థితిలో అంటే ఔదార్యం గమనించండి. మనసు ఉండాలి కానీ అంటే కొదవ లేకపోతే లోటు అనేది ఉండనే ఉండదన్నమాట. హస్తాభరణముత్తమం, తన చేతికి ధగధగలాడుతూ రత్నాలన్నీ పొదిగి మంచిగా మెరుస్తున్నటువంటి ప్రశస్తమైన సువర్ణంతో తయారు చేసిన ఆ హస్తాభరణం చేతి కడియం కనిపించిందట. ఏముంది ఎక్కడ ఏమి అని ఇలా తడుకుంటుండే సందర్భంలో దాన్ని తీసి ప్రక్షాళనం చేయించి ఆ ద్విజోత్తముడికి సమర్పించేశారట.
ఇక్కడ వాల్మీకి మహర్షి దీన్ని చిట్ట చిగురులో ఇంత ఒక శ్లోకంతో ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే 2 అంశాలు. అంటే ఆ క్షణంలో కూడా ఏకాస్త లోటు చూపించకుండా అయ్యో స్వామి అంతా పంచిపెట్టేసేనే, ఏది లేదే నా దగ్గర, సరే రేపు కనిపించండి ఎల్లుండి కనిపించండి అని అనకుండా, ఇవ్వలేనితనానికి నొచ్చుకుంటూ ఏదో కారెక్కి కాలక్షేపం చేసి వెళ్ళిపోకుండా ఏదో ఒకదానితో దీన్ని తృప్తిపరచాలి అని చేసేటటువంటి ఆలోచన, అది మనం గ్రహించాలి. మనందరం మన చేతి కడియాలు ఇవ్వక్కర్లేకపోవచ్చు, ఇవ్వలేకపోవచ్చు. నిజంగా భగవంతుడు శ్రీరాముడు ఐశ్వర్యం రామపూజనాథ్ అన్నారు కనుక అంతటి ఐశ్వర్యం ఉంటే నిజంగానే కడియం ఇచ్చి మళ్ళీ కడియం చేయించుకోగలగచ్చు. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన నీతి ఏమి అంటే, ఆకాస్త ఏ ఒక్కరూ అసంతృప్తి పడకుండా వీలైనంత వరకు ప్రయత్నించి కార్యక్రమాన్ని నెగ్గించుకోవాలి. ఇది ఒక మాట. రెండో మాట ఏమి అన్నారు, ఏమండి ఈ పాత్రను వాల్మీకి మహర్షి ఇప్పుడే దర్శించారా, ముందుగానే చెప్పొచ్చు కదా, కార్యక్రమం మధ్యలోనే చెప్తే ఇంకా ఏదో వైభవంగా ఇచ్చేవారు కదా అంటే, ప్రాప్తం గమనించండి. ఆకాస్తే ప్రాప్తం ఉండి ఉండొచ్చు. ఆ బ్రాహ్మణోత్తముని ద్విజోత్తముని ఏమని పరిచయం చేశారు ఈ వాల్మీకి మహర్షి అంటే, దరిద్రాయ అని నిర్మోహమాటంగా చెప్పారు. దరిద్రా దుర్గతౌ దరిద్రాతి కుత్సితాంగతిం ప్రాప్నోతి ఇది దరిద్ర అని శాస్త్రం దానికి నిర్వచనం చెప్తోంది. ఒకానొక సందర్భంలో ఒక చిన్న కథ చెప్తారు ఇక్కడ. ఒక బ్రాహ్మణుడు ఒక ఇంటికి యాచనకు వెడితే, భవతి భిక్షాందేహి అనగానే లోపల నుంచి ఆ ఇంట్లో ఉండేటటువంటి ఒకనొక విష్ణు శర్మ అన్న ఆయన ఇల్లాలిని పిలిచి, ఆయన పూజలో ఉంటాడు పాపం, ఏమే 3 జన్మల నుంచి దౌర్భాగ్యం అంటే 3 జన్మల దౌర్భాగ్యాన్ని, 3 జన్మల నుంచి కాదు 3 జన్మల దౌర్భాగ్యాన్ని అనుభవించేటటువంటి వారు ఎవరో వచ్చారు వీధిలోకి, అతడికి దక్షిణ ఏదైనా చేతనైంది ఇవ్వమని చెప్తాడు. ఈ మాట వింటాడు ఆ బ్రాహ్మణోత్తముడు. అయ్య బాబోయ్, దారిద్ర్యం అంటే దౌర్భాగ్యం అంటే నేనే స్థిరమైన అడ్రస్సా అన్నట్లుగా, విలాసమా అన్నట్లుగా ఉంది నా పరిస్థితి, ఇప్పటికే నేను భరించలేకుండా ఉన్నాను, ఇది 3 జన్మల అని ఆమె భిక్ష వేయడానికి వస్తే ఒక్క క్షణం ఆగమని అమ్మవారిని ఒక్కసారి పిలవండి, కొద్దిగా మాట్లాడాలి అని, ఈయనెవరో పెద్ద జ్యోతిషం తెలిసిన వ్యక్తిలా ఉన్నారు అని చెప్పి వారిని పిలిచి అడుగుతారు, స్వామి ఇప్పుడే నేను ఇంత భరించలేకుండా ఉన్నాను, 3 జన్మల అని. అయ్యా, భూత భవిష్యత్ వర్తమానములు, గత జన్మలో, ఈ జన్మలో, రాబోయే జన్మలో కూడా మీకు దౌర్భాగ్యం అని తెలుస్తోందండి స్పష్టంగా. ఎలా లెక్క పెట్టారండి, నా పేరు గోత్రం నక్షత్రం ఏమీ తెలియదు కదా మీకు అంటే, అప్పుడు చెప్తారు అసలు గొప్ప శాస్త్రం ఉంది. ఏమనంటే, నీకు కలిగినంతలో కొంతైనా దానం చేయకపోతే ఇచ్చినదే తిరిగి వస్తుంది. ద్వారం ద్వారం అటన్ భిక్షు శిక్షత్యేవం న యాచతే. చిన్నప్పుడు సంస్కృతం చెప్పే తొలి రోజుల్లో చెప్పిన గురువుగారు చెప్పిన మాట ఏమనంటే, యాచకుడు మన దగ్గరికి వచ్చి ఏదైనా అడిగితేట అతడు మనకి చేసేటటువంటి ఒక హెచ్చరికట, తెల్లారు లేస్తే చాలు తలుపు తెరిస్తే ఎవడో ఒకడు వచ్చేస్తుండాడు, తలుపేసేయండిరా, పంపించేయండిరా అని అనకూడదు పొరపాటుని కూడా. ఎందుకని అంటే, అదత్వా మాదృశో మాభూ, యజమాని నువ్వు లోపలున్నావు, నేను బయట ఉన్నాను, ఒకానొక నాడు నా స్థితి కూడా నీలాంటిదే, కానీ అదత్వా ఎవ్వరికి కలిగిన దానిలో కొంతైనా కూడా ఇవ్వకుండా ఇలాంటి స్థితి తెచ్చుకున్నాను కనుక నువ్వు కూడా అదత్వం మాదృశ నా వంటి వాడవు మాభూ కాకూడదు. మరి దత్వాత్వం త్వాదృశోభవ, ఏ జన్మలోనో నీకు కొద్దిగా దానగుణం కలిగి దానం చేసి ఉంటావు కనుక సిరిని అనుభవిస్తూ ఇంకా గడప లోపలే ఉన్నావు, గడప బయటకు వచ్చి ఈ భిక్షాపాత్ర పట్టే స్థితి నీకు రాలేదు అంటే ఎప్పుడో దానం చేసి ఉన్నావు అని. కనుక ఆ స్థితిని రక్షించుకో అని చెప్పడం కోసం దత్వాత్వం, ఈ జన్మలో కూడా నువ్వు దానం చేసి త్వాదృశ భవ, నీ స్థితిలోనే నువ్వు ఉండాలి అని ఒక ఏదో ప్లకార్డ్ అని చెప్తుంటారే, ఒక సూచన చేసేటటువంటి కార్డును పట్టుకుని హెచ్చరిస్తున్నట్లుగా భిక్షాపాత్ర పట్టి సూచిస్తూ ఉంటాడురా. అంతే తప్ప నిన్ను విసిగించడానికో నీ దగ్గర ఉన్నదాన్ని అంతని కొల్లగొట్టుకు పోవడానికో కాదు వారు వచ్చేది. ద్వారం ద్వారం అటన్ భిక్షు, ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి నాయనా జాగ్రత్తగా ఉండండి, నాయనా జాగ్రత్తగా ఉండండి అనే సూచన తప్ప వాడి యాచన కాదురా, అందులో తాత్పర్యం గమనించండి అని చెప్తారు. ద్వారం ద్వారం అటన్, సంచారం చేస్తూ భిక్షు శిక్షత్యేవం, ఇలా శిక్షణను ఇస్తున్నారు తప్ప నా యాచతే, యాచన కాదు అని. కనుక మనం విష్ణు శర్మ కథలో ఉన్నాం. ఏమనంటే అప్పుడు అడుగుతారు ఈ మాటలంతా చెప్పి అప్పుడు అంటారు, మీరు గత జన్మలో చేయలేదు కనుక ఇప్పుడు పొందలేకపోతున్నారు, లేని స్థితిని పొందేరు, మరి ఇప్పుడు లేదు కనుక ఇప్పుడు కూడా ఇవ్వలేరు, కాబట్టి వచ్చే జన్మలో కూడా ఇదే దారిద్ర్యం కదా, ఇదే దౌర్భాగ్యం కదా.
అమ్మో ఒక్కసారిగా కూర్చున్న చోట్లోనే కుదేలైపోయి పడిపోతాడు అతను. నాకు ఏదైనా తరుణోపాయం చెప్పండి స్వామి, ఇంతటి దుర్భర దారిద్ర్యాన్ని నేను అనుభవించలేను అంటే, నాయన నాకు ఎప్పుడో సంపద కలిగిన తర్వాత నేను ఏదో చేస్తాను అని అనుకోకు. నీకున్న ప్రారంధాన్ని బట్టి అది ఎప్పటికి కలుగుతుందో తెలియదు కనుక నీకు అంత కలిగితే ఇంత, ఇంత కలిగితే ఇంత అన్నట్లుగానైనా సరే దాన గుణాన్ని స్వభావాన్ని అలవరుచుకుని కొద్ది కొద్దిగా ఇవ్వడం మొదలుపెట్టు అని ఒక ఉపదేశాన్ని చేస్తాడనమాట. ఆ క్షణం నుంచే అతడు మనస్సులో గట్టి సంకల్పం చేయడం, ఈ సంకల్పం శుభ సంకల్పం అవడం, ఆ బ్రాహ్మణోత్తముడు తాలూకు గృహిణి ఇచ్చినటువంటి ఆ చేతి మహత్యం వల్ల ఈ ద్రవ్యాన్ని కొంతమందికి తోటి యాచకులకి ఎవరికో సమర్పించడం, ఇతడు ఇలా ఇస్తున్నాడు అని 10 మంది గమనించి అయ్యో ఇచ్చేవాడికి మనం పెంచి పోషించకపోతే పెట్టకపోతే ఎలాగా అని మరికొంతమంది దాతలు ఇవ్వడం, అలా అతడికి ఈ దానగుణం గొప్పగా అలవడడం, చిట్ట చివరికి దేవతలు సైతం వచ్చి అతన్ని చూసి నివ్వెరపోయేంత స్థితికి చేరుకోవడం అనేది ఆ కథలో సారాంశం. కనుక ఎప్పుడో కలిగి ఇవ్వకపోతే అది ఈ జన్మకు ఏదో అనువృత్తి అయితే దాని ఏమంటే క్యారీ ఫార్వర్డ్ అంటారే, అలా అయితే ఈ జన్మలో లేకపోతే అది వచ్చే జన్మకైతే ఇది నిరంతరం ఇదే మాదిరి సైకిల్ లాగా చక్రంలాగా తిరుగుతూ ఉంటుందన్నమాట. దీన్ని సూచించడం కోసం ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంలాగా దరిద్రాయ విజాయాథ ఉత్తమోత్తమం సంస్కారం పొందినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు చాలా బీద స్థితిలో ఉన్నాడు. పాపం కప్పుకునేందుకు కూడా లేని స్థితిలో, కట్టుకునేందుకు కూడా లేని స్థితిలో ఇచ్చేశారు. అదేమండి కప్పుకునేందుకు లేదు కట్టుకునేందుకు లేదంటారా, అదే వచ్చు కదా అని అంతకుముందు చేసినటువంటి దానాన్ని వర్ణిస్తారు రకరకాలుగా. కొంతమందికి దుశ్శాలువులు, కొంతమందికి ఏవో పీతాంబరాలు, కొంతమందికి కప్పుకునేందుకు దుప్పట్లు, కొన్ని రకరకాలుగా చీరలు, సారెలు, ఇవన్నీ కూడా ఎంతో వైభవంగా పనిచేసిన ఆఖరి క్షణంలో జరిగినటువంటి ఒకానొక సంఘటన అన్నమాట ఇది. దీన్ని మనందరి నేర్పు కోసం, నైపుణ్యం కోసం, కౌశలం కోసం ఏకాస్త వెలితితో ఇంటికి వెళ్ళకూడదు. మీరు సంచి నిండా ఫలితాన్ని పట్టుకుని గుడి నుంచి మీ ఇళ్లకు బయలుదేరాలి అన్నట్లుగా దశరథుడి వంకన మనకి చేసినటువంటి ఉపదేశం అన్నమాట. తరువాతి మాట, తతః ప్రీతేషు నృపతి ద్విజేషు ద్విజవత్సలః ప్రణామమకరోత్తేషాం హర్ష పర్యాకులే క్షణః. తతః అటుపిమ్మట ప్రీతేషు ద్విజేషు, ఈ బ్రాహ్మణోత్తములంతా కూడా చిట్ట చివరగా వచ్చినటువంటి ఈ ద్విజోత్తముడితో సహా ప్రీతేషు సంతుష్టులై ఉండగా, ద్విజవత్సల ఈ బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వచనమే నాకు నిండుగా మేలు కలిగించేది అని గమనించి వారి యందు ఆదరం వాత్సల్యం కలిగినటువంటి నృపతి ఈ మహారాజు హర్షపర్యాకులే క్షణ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఏం చెయ్యాలో తెలియక ఇంత వైభవంగా ఇంత క్రతువును మా కోసం ఆ అగ్నిహోత్రం వేడిని కూడా తట్టుకుంటూ ఏకాస్త శ్రమ లెక్క చేయకుండా, అన్నం లేకపోయినా నిద్ర లేకపోయినా రాత్రనక పగలనక చేసి ఆ తపస్సును నాకు ధారపోసినటువంటి మహనీయులకి ఇంతకంటే నేను ఏం చేయగలను అనే స్థితిలో ఆనంద బాష్పాలు నిండిపోయి కంటి ఎదురుకుండా ఏముందో కనిపించనంతటి వాతావరణంలో ప్రణామమకరోత్తేషాం అన్నారు. వాటికి ఒక్కసారిగా సాగిలపడ్డాట, సాష్టాంగ నమస్కారం చేసేట. ఎలా అంటారు, ఒక దగ్గర చెప్తారు, యజ్ఞోపవీతం కృత్వాధో నిపపాత అని. భుజం మీద ఉండేదాన్ని నడుము కట్టుకుని 2 చేతులు జోడించి వంగి దండం పెడుతూ అదుపు తప్పి నేల మీద పడిపోయాడా అన్నట్లుగా సాగిలపడ్డాట దశరథ మహారాజు. అంటే ఆ కృతజ్ఞతాభావం అంతల్లా పొంగి ప్రవహిస్తోందనమాట. ప్రణామమకరోతు, ప్రణామం అన్నదానికి ఇది అర్థం. అంతేగాని ఒక చేత్తో ఇలా అంటే అది ప్రణామం కాదు, నరకానికి దారి అన్నారు. రౌరవం నరకం వ్రజేత్ అని చెప్తారు. కనుక సరే, అటుపిమ్మడ ఏం జరిగింది అన్నారు. తస్య ఆశిషోథ విధివత్ బ్రాహ్మణై సముదాహృతా. ఉదారస్య, ఈ మాటని ఉద్దేశించి ఇంతకుముందు చెప్పాను. ఉదారస్య నృవీరస్య ధరణ్యాం ప్రణతస్య చ. అలా నేల మీద ఒక స్తంభం, ఒక కట్టే అలా పడిపోయినట్లుగా నేల మీద పడిపోయి పాదాక్రాంతుడైపోతే దశరథ మహారాజు ఈ ఆనందం పట్టలేక ఆ బ్రాహ్మణోత్తములంతా కూడా ఏమిటో అప్రయత్నంగా 2 రెళ్ళు ఎంత అని అనగానే క్లాసులో అందరూ ఒక్కసారిగా 4 అన్నట్లుగా భద్రంతే 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 భద్రంతే, రాజా నీకు మేలు జరుగుగాక, నీకు శుభమగుగాక,
ఒక్కటే మాట స్వస్తి మంగళకరమైనటువంటి ఆశీర్వచనం అందించారట. ఇందులో ఎంత గమ్మత్తో చూడండి. అవతలి వ్యక్తికి ఏది మేలో ఏది కాదో ఎలా తెలుసు? దీవించే వారికే తెలియక నీకు మేలవ్వాలి అని దీవిస్తే మరి అడిగేవారికి తెలుస్తుందా? కనుక మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడా నాకు మేలు చెయ్యి అని అనుకోవాలన్నమాట. ఏది జరిగినా భగవంతుడు నాకు మేలు చేస్తున్నాడు అని అనుకోవాలన్నమాట. మరి పురోహితులు సందర్భం సమయం అంతని గమనించి ఏ రకంగా ఆశీర్వచనం చేయాలి అంటే భద్రంతే నీకు శుభమగుగాక మంగళమగుగాక అని ఆశీర్వచనం చేయాలన్నమాట. బ్రాహ్మణై సముదాహృతా అన్నారు. అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఆశిష అనేది బహువచనం, ఆశీర్వచనములు అని అర్థం. ఎంతమంది చేత? అక్కడున్న ప్రతి ఒక్కరి చేత ఉదాహృత ఒక్కసారిగా ఉత్కృష్టంగా గొప్పగా ఉచ్చరింపబడ్డాయన్నమాట. ఎంతవరకు? దేవతలకి వినిపించి తథాస్తు అనేంతవరకు అని మనం ఉత్ప్రేక్ష. తస్యాశిషోథ విధివత్ బ్రాహ్మణై. సరే, ఇదంతా అనుకున్న మాటే, శాస్త్రోక్తంగా జరిగిన ప్రక్రియ అదంతా. తరువాతి మాట తతః ప్రీతమనా రాజా ప్రాప్య యజ్ఞమనుత్తమం పాపాపహం స్వర్ణయనం దుష్కరం పార్థివర్షభై. అంటే ఈ పార్థివులు ఎవరు? మహారాజులు. ఆ మహారాజుల్లోకెల్లా ఉత్తములు ఎవరు అంటే రాజాధిరాజులు. అలాంటి రాజాధిరాజులు కూడా ఎంత ఆలోచించినా సరే సమగ్రంగా నిర్వహించలేక ఎక్కడో అక్కడ చతికిల పడే సందర్భం ఉన్నటువంటి పాపాపహం. ఎందుకని? సకల పాపాల్ని పోగొట్టేటటువంటి మరియు స్వర్ణయనం సకల సుఖాల్ని, ఏ కాస్త దుఃఖం లేని సుఖాన్ని, స్వర్ అన్నదానికి అర్థం అదన్నమాట, సుఖాన్ని నయనం ఇచ్చేటటువంటి అనుత్తమం, ఇంతకంటే మరొకటి ఉత్తమమైనది లేదు అనేలాంటి యజ్ఞం అశ్వమేధ క్రతువుని ప్రాప్య ఇంత గొప్పగా అనుష్ఠించి రాజా ఆ దశరథ మహారాజు ప్రీతమనాహ చాలా సంతోషించినటువంటి ప్రసన్నమైన ఆనందమయమైనటువంటి అంతరంగంతో తర్వాతి శ్లోకంతో అన్వయం ఇలా అన్నాడట. తతోబ్రవీత్ ఋష్యశృంగం రాజా దశరథస్తదా కులస్య వర్ధనం త్వంతు కర్తుమర్హసి సువ్రత. ఎప్పుడు నియమంలో నిష్ఠలో చూసిన దగ్గర నుంచి ఋష్యశృంగుడిని పరిశీలిస్తున్నారు కదా దశరథుల వారు. ఒకటే వ్రతంలో ఉన్నావు మహానుభావ, ఇది ఏది లౌకికమైన విషయాలు, బంగారాలు ఆభరణాలు ఇవేం నీకు పట్టవా అన్నట్లుగా ఉందన్నమాట. ఓ సువ్రతుడా, నువ్వు ఈ రకంగా నాకు ఒక ఉపకారం చేయాలి అన్నారు. ఏమా ఉపకారం అంటే తతః ఇలా జరిగిన పిదప ఋష్యశృంగుణ్ణి గూర్చి రాజా దశరథ రాజైన దశరథుడు అబ్రవీతు ఇలా పలికెను. ఏమని అంటే ఓ సువ్రతుడా, త్వం నువ్వు మాత్రమే, నీకే ఆ అధికారం, ఆ శక్తి, ఆ సంపద అన్నమాట. కులస్య వర్ధనం కర్తుమర్హసి, నా కులం పెరిగే ఉపాయాన్ని ఏదైనా ఒకనొక క్రతువుని చేయించి పెట్టవా అని అడిగాడు అనమాట. అంటే ఋష్యశృంగుడు గమనించండి, అంటే పెద్దలకి మహనీయులకి గురువులకి ఆశ్రయిస్తే ఎంత ఔదార్యం కలుగుతుందో అలా మొత్తం సర్వస్వం పంచిపెట్టేస్తారనమాట. మనం చాలాసార్లు అనుకున్నాం, గుళ్ళోకి వెళ్ళి రాగానే ఒక దక్షిణ ఏదో మన చేతిలో పెట్టి అయ్యా మీరు చేసినటువంటి ఆ దేవతా దర్శన ఫలం నాకు ఇచ్చేయండి అంటే మనం ఇష్టపడతామా? కళ్యాణం చేసుకుని వచ్చామంటే అది మా పిల్లకి పెళ్లి కావాలండి మాకు ధారాదత్తం చేసేయండి అంటే ఒప్పుకుంటామా? గుళ్ళో పూజారి గారు పిల్లాడి పరీక్షలో నెగ్గడానికి ఇచ్చిన కంకణం మీకు 5 రూపాయలు ఇస్తామండి ఇచ్చేయండి అంటే ఇస్తామా? ఒక్క బ్రాహ్మణోత్తముడు మాత్రమే నిరంతరం రాత్రనక పగలనక ఎండనక వాననక చలనక అలా కష్టపడి గాయత్రిని జపించి 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 ఏ యజమానికి ఎప్పుడు ఎలా ఎంత మొత్తంలో అవసరమా అన్నట్లుగా ఆ తపఫలాన్ని ధారపోయడానికి ఆశీర్వచనంతో ఆ శక్తిని అతడికి సంక్రమింపచేయడానికి అతడి ఇంటికి వెళ్ళి అతడి దారిద్ర్యాన్ని పోగొట్టి తుడిచి శుభ్రంగా శ్వేతపత్రంలాగా కళకళ్ళాడుతూ గొప్ప జాతక బలంతో వెలిగేలాగా ఉంచడానికి మాత్రం అర్హతతో సిద్ధతతో సంసిద్ధతతో మానసికమైనటువంటి సంసిద్ధతతో ఉంటాడనమాట. కనుక ఋష్యశృంగుల వారు ఎంత గొప్ప మాట చెప్పారో గమనించండి. రాజుగారు ఏమడిగారు? నాకు ఏదైనా ప్రక్రియ చేసి పెట్టండి అని అడిగారు. ఋష్యశృంగుల వారు ఏం చెప్తున్నారు అంటే ప్రక్రియ చేసుకోవడం దాని తర్వాత ఫలితం కదా. తథేతి చ సరాజానం ఉవాచ ద్విజసత్తమః భవిష్యంతి సుతారాజన్ చత్వారస్తే కులోద్వహాః. నిరంతరం దైవనామాన్ని స్మరిస్తూ ఉంటే అక్కర్లేని ఆలోచనలు తగ్గుతాయి. అక్కర్లేని ఆలోచనలు తగ్గితే మనస్సుకు ఉండేటటువంటి శక్తి పరిఢవిల్లుతుంది, పూర్తిగా ప్రకాశించి అంటే మనస్సు యాక్టివేట్ అవుతుందన్నమాట. అంత ఉద్యుక్తం అయినప్పుడు అంటే అంత ఉద్యమించినప్పుడు మనస్సుకి జరిగినది తెలుస్తుంది, గుర్తుకొస్తుంది, జరుగుతున్నది పూర్తిగా అవగాహనకి వస్తుంది, జరగబోయేది కూడా మంచిగా తడుతుందన్నమాట. అలాంటి స్థితిలో భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం
ఖచ్చితంగా కలిగినటువంటి మహనీయులు రాబోయే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పగలుగుతారు. కనుక ఋష్యశృంగుల వారు ఏం చెప్పారంటే తథేతి, అది అలాగే అని చెప్పి సహా ఆ ఋష్యశృంగుల వారు సహ ద్విజసత్తమ ఆ బ్రాహ్మణోత్తముడైన ఋష్యశృంగుడు రాజానం ఉవాచ మహారాజును గూర్చి ఇలా పలికారు. ఏమని? రాజా, మనం తెల్లవారి మొదలుపెట్టి కార్యక్రమం చేసుకుందాం, వ్రతం చేద్దాం అని కూడా కాదు, మరేమి భవిష్యంతి సుతారాజన్. మొట్టమొదటి మాట భవిష్యంతి, నీకు సిద్ధిస్తారు. ఎవరు? సుతాహ, నువ్వు కోరినటువంటి ప్రతి సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, స్వర్గాది పుణ్యలోకాన్ని ఆవు నుంచి పాలను పితికినట్లుగా పితికేవారు కనుక వీరు సుతులు. అలాంటి సుతులు కలుగుతారు. ఎంతమంది? ఒకరా, రెండా, మూడా, 4, అంటే 4 ప్రధాన దిక్కులు అన్నట్లుగా. చత్వారస్తే, వారు ఎటువంటి వారు? నీకు మాత్రమే సుతులా? కానే కాదు. కులోద్వహాహ, లిఫ్టింగ్ అంటారే ఉద్వహనం అన్న దానికే అది అర్థం. మొత్తం నీ కులాన్ని అంతని అలా పైకి లేపి తరతరాలు కాదు, చరిత్ర అంతా కానే కాదు, యుగ యుగాలు సృష్టి ప్రక్రియ ఉన్నంతకాలం ఎక్కడో ద్యులోకంలో ఒక ధృవతారలాగా వెలిగిపోయేలాగా నీ కులాన్ని, నీ వంశాన్ని సుప్రతిష్ఠితం చేసేటటువంటి మహనీయులు ఆవిర్భవించబోతారు అని మంగళవాక్యాన్ని పలికి ఆ ఋష్యశృంగుల వారు ఆశీర్వచనం చేశారు అనేటటువంటి మాటతో వాల్మీకి మహర్షి ఈ సర్గను పూర్తి చేస్తున్నారు. భగవంతుడందరికీ కూడా ఇలాంటి పుణ్యకథను విన్నందుకు, ఇంత పవిత్రంగా యజ్ఞం చేయడం, అన్నదానం చేయడం, దక్షిణలను ఇవ్వడం, బ్రాహ్మణోత్తమల్ని పూజించడం, వారిని ఆశ్రయించడం, వారు ఏ కాస్త కొరత లేకుండా సంతోషంగా ఉండడం, దొరికిన దానితో సంతోషించి నిండుగా గుండెల నిండేలాగా మంచి ఆశీర్వచనాన్ని పలకడం, ఇలాంటి ప్రక్రియ అంతా లోకంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా అలవరుచుకోవలసినటువంటి దానిని మనం విన్నాం. దీనికి అంతకీ రామానుగ్రహం కారణం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. హరయే నమః. పారాయణ చేద్దాము. దరిద్రాయ దరిద్రాయ ద్విజాయాథ ద్విజాయాథ హస్తాభరణం హస్తాభరణం ఉత్తమం ఉత్తమం కస్మైచిత్ కస్మైచిత్ యాచమానాయ యాచమానాయ దదౌ దదౌ రాఘవనందనః రాఘవనందనః దరిద్రాయ దరిద్రాయ ద్విజాయాథ ద్విజాయాథ హస్తాభరణం హస్తాభరణం ఉత్తమం ఉత్తమం కస్మైచిత్ కస్మైచిత్ యాచమానాయ యాచమానాయ దదౌ దదౌ రాఘవనందనః రాఘవనందనః తతః ప్రీతేషు తతః ప్రీతేషు నృపతిః నృపతిః ద్విజేషు ద్విజేషు ద్విజవత్సలః ద్విజవత్సలః ప్రణామం ప్రణామం అకరోత్తేషాం అకరోత్తేషాం హర్షపర్యాకులేక్షణః హర్షపర్యాకులేక్షణః తతః ప్రీతేషు తతః ప్రీతేషు నృపతిః నృపతిః ద్విజేషు ద్విజేషు ద్విజవత్సలః ద్విజవత్సలః ప్రణామం ప్రణామం అకరోత్తేషాం అకరోత్తేషాం హర్షపర్యాకులేక్షణః హర్షపర్యాకులేక్షణః తస్యాశిషోధ తస్యాశిషోధ విధివత్ విధివత్ బ్రాహ్మణైః బ్రాహ్మణైః సముదాహృతాః సముదాహృతాః ఉదారస్య ఉదారస్య నృవీరస్య నృవీరస్య ధరణ్యాం ధరణ్యాం ప్రణతస్య చ ప్రణతస్య చ తస్యాశిషోధ తస్యాశిషోధ విధివత్ విధివత్ బ్రాహ్మణైః బ్రాహ్మణైః సముదాహృతాః సముదాహృతాః ఉదారస్య ఉదారస్య నృవీరస్య నృవీరస్య ధరణ్యాం ధరణ్యాం ప్రణతస్య చ ప్రణతస్య చ తతః ప్రీతమనాః తతః ప్రీతమనాః రాజా రాజా ప్రాప్య యజ్ఞం ప్రాప్య యజ్ఞం అనుత్తమం అనుత్తమం పాపాపహం పాపాపహం స్వర్ణయనం స్వర్ణయనం దుష్కరం దుష్కరం పార్థివర్ష
పార్థివర్షభైః తతః ప్రీతమనాః రాజా ప్రాప్య యజ్ఞం అనుత్తమం పాపాపహం స్వర్ణయనం దుష్కరం పార్థివర్షభైః తతో బ్రవీత్ దృశ్యశృంగం రాజా దశరథస్తదా కులస్య వర్ధనం త్వంతు కర్తుమర్హసి సువ్రత తతో బ్రవీత్ దృశ్యశృంగం రాజా దశరథస్తదా కులస్య వర్ధనం త్వం తు కర్తుమర్హసి సువ్రత తథేతి చ రాజానం ఉవాచ ద్విజసత్తమః భవిష్యంతి సుతారాజన్ చత్వారస్తే కులోద్వహాః తథేతి చ సరాజానం ఉవాచ ద్విజసత్తమః భవిష్యంతి సుతారాజన్ చత్వారస్తే కులోద్వహాః. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసినటువంటి దశరథ మహారాజు ఏ విధంగా దాన ధర్మాలు చేశారు అనే విషయాన్ని తెలుసుకుంటూ అసలు దానము యొక్క విశేషాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాము. అదాన దోషేన భవేద్దరిద్ర దారిద్ర్య దోషేన కరోతి పాపం అని చెబుతూ ఈ విధంగా చెబుతారు. దానం చేయకపోవటం వల్ల వచ్చే జన్మలలో దారిద్ర్యం కలుగుతుందిట. ఆ దారిద్ర్యం కలగటం వల్ల దాన్ని తట్టుకోలేక పాపాలను చేస్తాము. ఆ పాపాలు చేయటం వల్ల మళ్ళీ దారిద్ర్యం వస్తుంది, మళ్ళీ పాపము, మళ్ళీ దారిద్ర్యము, ఈ విధంగా అది చక్రములాగా పరిభ్రమిస్తుంది. కాబట్టి దానము చేసి దారిద్ర్యాన్ని పోగొట్టుకోండి అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ విషయాలని కూడా గురువుగారి యొక్క ప్రవచనంలో చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాము. మరి ఆ దానగుణాన్ని పెంపొందించుకుంటూ ఈనాటి శ్లోకాన్ని మరొక్కసారి అఖండంగా పారాయణ చేసుకుందాం. దరిద్రాయ ద్విజాయాధ హస్తాభరణముత్తమం కస్మైచిద్యాచమానాయ దదౌ రాఘవనందనః తతః ప్రీతేషు నృపతిః ద్విజేషు ద్విజవత్సలః ప్రణామమకరోత్తేషాం హర్షపర్యాకులేక్షణః తస్యాసి శోధ విధివత్ బ్రాహ్మణైః సముదాహృతాః ఉదారస్య నృవీరస్య ధరణ్యాం ప్రణతస్య చ తతః ప్రీతమనా రాజా ప్రాప్య యజ్ఞమనుత్తమం పాపాపహం స్వర్ణయనం దుష్కరం పార్థివర్షభైః తతో బ్రవీదృశ్యశృంగం రాజా దశరథస్తదా కులస్య వర్ధనం త్వం తు కర్తుమర్హసి సువ్రత తథేతి చ సరాజానం ఉవాచ ద్విజసత్తమః భవిష్యంతి సుతారాజన్ చత్వారస్తే కులోద్వహాః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే
श्रीमद् रामायणे बालकाण्डे चतुर्दशः सर्गः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్చమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతేంతాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్విదితా ముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయ బాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ
హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ. హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్. కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధి విభ్రమైః. సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః క్రమేణాన్నేన సకలాం ప్రోచ్ఛినత్తి విశూచికాం. ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత శక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః. ఇది శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠన్తి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైమ్హికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో సప్తవింశతి దినాత్మక అయోధ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా వసంత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం గావించబడుతుంది 8:30 కావున భక్తులందరూ కూడా ఈ అయోధ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము.
ఓం నమో వెంకటేశాయ. ఓం